సో ఇక్కడ ఈవిడ కేసులో చేయాల్సిన పని ఏంటంటే పోలీస్ స్టేషన్లో తనకి సపోర్ట్గా నుంచొని సైబర్ క్రైమ్లో అంటే సిఐ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయించి ఆ 2 వీడియోలు చూపిస్తారో 2 వీడియోల్ని డిలీట్ చేయించటం. ఇన్ కేస్ అవ్వకపోతే ఏం చేయాలనేది మనం తర్వాత లీగల్గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. మేడం చాలా మందికి ఉండే ప్రాబ్లము నిజంగా ఆవిడ సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిపోయింది. అంటే సమాజంలో తిండి పెట్టేవాడు ఎవడో ఉండడు కానీ పరువు కోసం పరువు అని చెప్పి గుచ్చేసే జనాలే ఎక్కువ. మీరు ఇందాక అన్నట్లు 2 కారణాలు మేడం. ఒకటి ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళు, ఇలాంటి అంటే ఒంటిని తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఒక రకం అయితే, ఒళ్ళు కొవ్వెక్కి అన్నీ ఉన్నా కానీ కావాలని చెప్పి బయటికి వెళ్ళి విచ్చలవిడిగా వాళ్ళని వాళ్ళు బయట ఎక్స్పోజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది. కాకపోతే ఏంటంటే ఈవిడ అవసరం ఈ రకంగా ఉంది కదా మేడం. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, నిజంగా కావాలని తప్పు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా బయటకు వస్తే ఇది మేం కాదు అని చెప్పి చాలా ధైర్యంగా బయటకు వెళ్ళిపోతుంది, అంటే చాలా ఈజీగా దాని నుంచి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఈవిడ కూడా అలా చెప్పడంలో తప్పు లేదు అంటారా? నేను అదే అంటున్నానండి. ఎందుకంటే ఈ సొసైటీకి కావాల్సింది నిజం ఒప్పుకునే వాళ్ళ చంపుకు తినడం ఎక్కువ అలవాటు. నెక్స్ట్ ఇక్కడ ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆవిడ నిజాయితీగా మాట్లాడేస్తుంది. నాదే అని ఆవిడే ముందు చెప్తుంది. అసలు అక్కడ చాలా వరకు ఏ ఛానల్ అయినా బ్లర్ గానే కనిపిస్తాయి. అయినా అతను అంత అన్ని రకాలుగా వీడియోలు పెట్టి తీసేశాడు అంటే అలా చెప్పడంలో తప్పు లేదని. ఎందుకంటే తనని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని కాపాడుకోవడానికి. అవి నిజంగా కనిపిస్తున్నా కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో ఈవిడ నేను అంటున్నది ఏంటంటే అది మీది కాకపోయి ఉండొచ్చు, నేను అబద్ధం చెప్పమనట్లా, నిజం కొంత ఆపండి అంటున్నా. నిజం ఇప్పుడు మీరేట్ అమ్మకేసుకొని చెప్పుకోవద్దు. ఎవరన్నా అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు అది మార్ఫింగ్ కూడా అయ్యి ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నానండి. 2 పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అది మార్ఫింగ్ అయినా ఏదైనా ఈవిడ ఫేస్ అవుట్ కనిపిస్తుంది కదా. ఈ రోజు మనం సోషల్ మీడియాలో ఎన్ని చూడట్లేదండి, ఏ దీంతో జరుగుతున్నా ఒక మనిషిని కాపాడడానికి మాట్లాడడంలో తప్పులేదు, నిజాన్ని ఆపడంలో తప్పులేదు కొంత. సో ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్న విషయం. నెక్స్ట్ ఆ మార్ఫింగ్లు జరగడానికి, ఎందుకంటే చాలా చోట్ల మేము చూసేది ఇలా అమ్మాయిలు వచ్చినప్పుడు వాళ్ళ యాంగిల్స్ లో వీడియోలు తీసేసుకొని వేరే వాటికి వల్గర్ గా ఉన్న వాటికి యాడ్ చేసుకుంటూ ఉంటారు. మనం హీరోయిన్స్ ని కానీ వీటి కానీ ఎంతమంది చాలా మంది హీరోయిన్స్ చూస్తున్నాం. సో ఈవిడికి అది తెలియదు కాబట్టి అది నాదే అంటుంది. అసలు నువ్వు అట్లా అనకు, ఈ లోపు మనం డిలీట్ చేద్దాం అనేది మన ఉద్దేశం. ఓకే, సో ఖచ్చితంగా ఈవిడికి ఇప్పుడు లోకల్ పిఎస్ నుంచి ఏదైనా హెల్ప్ మాత్రం డెఫినెట్ గా అందుతుంది కదా? చేద్దాం 100%. మన షో తరపు నుంచి కానీ మన తరపు నుంచి, నా తరపు నుంచి కానీ 100% చేస్తాం. ఎందుకంటే ఆవిడ 6 months నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏ క్షణాన్ని ఏది జరిగిద్దో తెలియదు. ఏదో అదృష్టం, పిల్లల అదృష్టం బాగుండి వాళ్ళ ఆయన అదృష్టం బాగుండి ఆవిడ ఇంకా బతికున్నారు ఒక రకంగా. సూసైడ్ చేసుకుంటే మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా వీడియోలు ఎలాగో పోవు, ఆ ముద్ర అలాగే ఉంటుంది. తనేమనుకుంటుంది, నేనంటూ చనిపోతే వీళ్ళకి కష్టం ఉండదు కదా అనుకుంటుంది. ఆవిడంటూ లేకపోతే వీడియోలు అలాగే ఉంటాయిగా, పిల్లలకి అది కంటిన్యూ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీలాగా బాధపడే కొన్ని 100 మంది 1000 మందికి ఒక ఎగ్జాంపుల్ కింద లెక్క. మీరు దయచేసి ఇట్లా ₹1కో ₹2కో ఇంత చిన్న తప్పులు చేయాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం. అలాగే మీరు ఏదైతే 2 వీడియోలు డిలీట్ చేయమంటున్నారో, మనం ఇప్పుడు నేను ఆల్రెడీ మన వీడియో ద్వారా అక్కడ లోకల్ అడ్వకేట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు సపోర్ట్ గా ధైర్యంగా ఉంటారని. అలాగే నేను 100% మీకు టచ్ లో ఉండి ఈ ప్రాబ్లం క్లియర్ చేయించడానికి ప్రయత్నిద్దాం, సరేనా? మీరు నాకు మాట ఇవ్వాల్సింది ఏంటంటే, ధైర్యంగా ఉంటానమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ధైర్యంగా ఉంటాను, నా పిల్లల్ని నా భర్తని కాపాడుకుంటాను అని చెప్పండి. ఒకవేళ మీ ఆయనకి తెలిసి ఏదన్నా అనుమానపడినా నాతో మాట్లాడించండి అమ్మా, నేను 100% ఆయనకి పాజిటివ్ గా క్లారిటీ ఇవ్వగలుగుతాను, సరేనా? ఆల్ ది బెస్ట్ అమ్మా, జాగ్రత్త. చనిపోవాలన్న ఆలోచనలే వస్తున్నాయమ్మా. కానీ నన్నే అంటే నువ్వే నా పిల్లలు ఇద్దరు ఎదుగుకున్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు ఎలా చేయాలి నాకేం అర్థం కాదు. ఇగో నువ్వు నన్ను అడిగావు వీడియోలు డిలీట్ చేయమని అన్నావు, అవునా? అవునమ్మా ఒక్కసారి నువ్వు ఇంకొకసారి సూసైడ్ అని అంటే మాత్రం నేను ఒక్క అడుగు కూడా ముందుకేయను నీ కేసులో. నువ్వు సూసైడ్ అనే మాట అనొద్దు. ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి జీవితంలో, ఆ ప్రాబ్లమ్స్ ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి, గుర్తుపెట్టుకో. నేను ఎన్నో రాత్రులు కడతానమ్మా, మీరు ఫోన్ ఎప్పుడు మాట్లాడతారని, కానీ ఏం తెలిసిపోతుందమ్మా. మీరు ఎప్పుడు మాట్లాడారమ్మా, చాలా సంతోషమ్మా మీరు మాట్లాడక. అలాగే నేను మళ్ళీ టచ్ లోకి వస్తాను, మనం ఆ లీగల్ ప్రొసీడింగ్స్ చూద్దాం. అమ్మా ఏ ఊరు వెళ్ళమంటారమ్మా? అదే నేను మళ్ళీ చెప్తాను మీకు అంటున్నా, మీ అడ్రస్ అవి తీసుకొని నేను మళ్ళీ మాట్లాడతాను మీతో.
అలాగేనమ్మా, అలాగేనమ్మా. రమ్య గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా మేము తీసుకుంటాము. సో మీ ప్రాబ్లమ్ కి తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. మీరు అనవసరంగా అధైర్యపడొద్దు, సూసైడ్ లాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళొద్దు. మీ సమస్యకి డెఫినెట్ గా పరిష్కారం దొరుకుతుంది, అది కూడా చాలా త్వరలో. అలాగేనమ్మా, అలాగేనమ్మా. మేడం ఇది చాలా నిస్సహాయతో ఉంది ఆవిడ. సో న్యాయం దొరకలేక చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కానీ ఆవిడ ఇప్పుడు మీరు గనక ఇప్పటికి కూడా టచ్ లోకి వచ్చి ఉండకపోతే డెఫినెట్ గా మేడం ఆవిడ ఎమోషన్ చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు గనక కొంచెం ఆవిడ టచ్ లోకి వెళ్ళి ఉండకపోతే ఆవిడ ఇంకేదైనా చేసుకునే అవకాశం కూడా ఉందేమో అనిపించింది. అవును, ఎందుకంటే ఆ సూటుపోటు మాటలు కానీ ఇవి కానీ ఈ ప్రాబ్లం ఎప్పటికీ సాల్వ్ కాదు వాళ్ళకున్న నాలెడ్జ్కి. సో అట్లీస్ట్ లీగల్ సపోర్ట్గా వెళ్ళి కాస్త ధైర్యంగా వెనకాల ఉండి ఆ వీడియోలు డిలీట్ చేయించడానికి అవకాశం ఉంటుందండి. ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, లేదా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ ఏదో ఊరు చెప్పారు, ఆ జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఉమెన్స్ పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఈ ప్రాసెస్ మనకు ఒక 1 month ప్రాసెస్ పడుతుంది. వాళ్ళు ఒకవేళ మేము ఆ వీడియోలు డిలీట్ చేయించగలమండి అంటే మనం ఇక్కడ నుంచే మాట్లాడి చేయించగలుగుతాం, అక్కడ లోకల్ అడ్వకేట్ని ఒకరిని పెట్టి. లేదు అంటే కనుక ఖచ్చితంగా మనం వెళ్ళి చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము వెళ్ళేది వేరు ఉంటుంది. సో 100% సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళ కంప్లైంట్ ఫైల్ చేస్తే ఇవి డిలీట్ చేస్తారు. వీళ్ళకి ఆ ప్రాసెస్లు తెలియక జీవితాలు నాశనం అయిపోయినాయి అన్న ఒక బాధతోటి పిల్లల జీవితాల గురించి ఆవిడ 100 సార్లు ఆలోచిస్తుంది. సో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం, బయటకు వస్తే జనాలకు తెలుస్తుంది, భర్తకు తెలుస్తుంది అనే భయం కొంచెం మేజర్గా కనిపిస్తుంది. మనం ప్రాబ్లం క్లియర్ చేస్తే 100% ఆవిడని కాపాడగలుగుతాం. ఆవిడతో పాటు 3 కాపాడినట్టు అవుతుంది వాళ్ళ కుటుంబాన్ని. ఈవిడ మినిమం సోషల్ మీడియా వరకు రాగలిగారు, కాస్త కొస్త నాలెడ్జ్ ఉండి. అసలు ఈ మాత్రం కూడా నాలెడ్జ్ లేకుండా సోషల్ మీడియా దాకా రాలేక ఎంతో మంది సూసైడ్స్ చేసుకుని అధైర్యపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు కదా మ్యామ్. అవునండి. బట్ అలాంటి వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా మన వీడియో చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ చాలా థ్యాంక్స్ మ్యామ్, అసలు చాలా మంచి సొల్యూషన్ ఇది. అంటే ఆవిడకి ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని దేవతం చేసేసారు ఆవిడ. అంటే 6 months నుంచి ఆవిడ పడిన మనోవేదనకి మీరు ఒక్క సొల్యూషన్ అనేది ఇవ్వడం, ఆ ధైర్యం చెప్పడం, అండ్ దాంతోపాటు మీరు మన వీడియో ద్వారా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈవిడికి సహాయం చేయమని చెప్పడం, అన్ని రకాలుగా కూడా ఆవిడకి చాలా హెల్ప్ అయింది. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.